చాలామంది మాకు పాలిటిక్స్ అంటే, ఎడ్యుకేషన్ అంటే, మీడియా అంటే అంతే కదా! అంతే కదా! అంటారు. సో, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. అసలు అంతే అంటే ఏంటి? ఓకే. అంతే అంటే ఏంటి? అంతే కదా అంటుంటాం. జనాలు అంతే అంటారు కదా! అంటే ఆ జనాలు అంతే అంటే ఏంటి? ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్‌లో అందరూ ఏమంటారు? జనాలు ఏమంటారు? డబ్బుల కోసమే వస్తారు. పవర్ కోసమే వస్తారు. దాని అర్థం అవుతుందా మీకు? పవర్ కోసం రావడం, డబ్బుల కోసం పనిచేయటం అనేది మీకు అర్థం అవుతుందా? పవర్ అంటే ఇంకో మనిషి మీద దాడి చేయటం. పవర్ అంటే ఏంటి? షో చేయటం. షోతో ఏమొస్తుంది? ఏ ఏ ఏ వాల్యూస్తో మనం షో కరెక్ట్ అనుకుంటున్నాం? ఏ వాల్యూస్తో షో కనుక తర్వాత మీరు ఏ ఏ స్పీచ్లో మాకు చాలా వాల్యూస్ ఉంది అంటున్నారు. ఒకేపేమో అంతే పాలిటిక్స్ అంతే అంటున్నారు. ఇంకోపేమో ఆ స్పీచ్లో మీరే అంటే మీరే చప్పట్లు కొడుతున్నారు. అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వట్లేదు. మీకు అర్థం అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. ఎందుకని? ఎందుకని తెలియట్లా? ఎందుకని పవర్, నేమ్, పొజిషనే వాల్యూస్ అనుకుంటున్నాం. అండ్ అది కాదని కూడా తెలుస్తూ వాల్యూస్ అనుకుంటున్నాం. రైట్? మనందరం అంతే కదా! నేను కూడా అంతేనేమో. సో, నేమ్, పవర్, పొజిషన్ కావాలి. రైట్? అండ్ వాల్యూస్ కూడా ఉండాలి. ఈ 2 ఉండాలి. 2 జస్టిఫై చేస్తూ పోవాలి. రిజల్ట్స్ ఏం రాదు. సో, రిజల్ట్స్ చూద్దాం. ఏం రిజల్ట్ వచ్చింది మనకి? ఆ కాస్టే, ఆ కాస్ట్ ఫీలింగ్సే, ఆ రిలీజియస్ ఫీలింగ్సే. యంగ్ పీపుల్ మొత్తుకుంటున్నా అరే వదిలేయండి అంటే వదలము. పిల్లల్ని వదలము. ఆ గాసిప్పే చేస్తూ ఉంటాం. ఆ సీరియల్సే వస్తాయి. 70 ఇయర్స్ ఆ సీరియల్సే వస్తాయి. ఇంక దిగజారిపోయింది. ఆ పాటలో వాల్యూ దిగజారిపోయింది. పుష్ప మూవీలో నాకు అసలు జీరో వాల్యూ కనపడింది. అందరికీ ఎలా లైక్ చేస్తా నాకు అసలు నిజంగా అర్థం అవట్లేదు. పుష్ప మూవీ అసలు ఆ మూవీయా? ఈవెన్ రాజమౌళి మూవీస్ నాకు ఏం అర్థం అవట్లేదు. ఏమున్నాయి దాని ఆ మూవీలో ఏముంది? ఆర్ఆర్ఆర్లో ఏముంది? విఎఫ్ఎక్స్ తప్ప. అందరూ తెలుసు అది మళ్ళీ. ఎవరికి బాహుబలి నచ్చలా. అందరూ ఏదో ఒకటి చూడాలి కాబట్టి చూస్తా. అది మనకి తెలుసు. సో వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ అందరికీ అన్నీ తెలుసు. సినికల్ అంటారు దాన్ని. సినికల్. సో సినికల్తో మనకేం వస్తుంది? మనకేం రాదు. సో మనకేం రాదు అని కూడా తెలుసు మనకి. మీడియా అంతే. మీడియాలో ఏదో మాట్లాడుతుంటా అదంతా అబద్ధం అని అందరూ తెలుసు అయినా చూస్తూ ఉంటాం కదా. తర్వాత మూడోది ఏంటి? దేవుడు. ఇక్కడ దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఆ దేవుడి మీదే కదా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గాజాలో ఇట్స్ బిట్వీన్ ఇస్లాం అండ్ జూడైజమే కదా. ఆ దేవుడి మధ్యలే కదా. ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు ఇస్లాంని సపోర్ట్ చేస్తున్నారు. సో లెఫ్టిస్ట్లో కూడా ఏమందా మిగిలింది? స్పిరిచువలిస్ట్ అంటారు. మన లోపల ఏదో మన పీస్ వస్తుంది అంటున్నారు. ఈ సద్గురు ఏదో మాట్లాడుతుంటారు. సద్గురు సాయిల్ గురించి మాట్లాడుతున్నాయి. సద్గురు వాళ్ళ డిసైపుల్స్ని కలిసా వాళ్ళు చాలా ఇంగ్లీష్ కోచింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి ఇంగ్లీష్ రావట్లే ఎవరికి. మీకు అర్థమవుతుందా? జనాలు ఇంప్రూవ్ అవట్లా. ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. సో మీరు అంటారు అది ప్రపంచం చాలా గొప్పది కదా. గొప్పదే. కానీ ఆ గొప్పతనం ఈ పవర్ లస్టర్స్ వలనో లేకపోతే ఈ గందరగోళం వలనో ఈ సెలబ్రిటీస్ వలనో ఈ గ్రేట్ పీపుల్ వలనో ఈ మీడియా పీపుల్ వలనో ఈవెన్ ఇంటలెక్చువల్స్ వలనో రావట్లే. మన జయప్రకాష్ నారాయణ లాంటి ఇంటలెక్చువల్స్, శశి థరూర్ ఇంటలెక్చువల్స్ లాంటి వాళ్ళతో రావట్లే. వాళ్ళు బుక్స్ రాయొచ్చు. చాలామంది బుక్స్ రాస్తాను. నేను కూడా బుక్స్ రాస్తాను. రియల్ చేంజ్ కమ్స్ when a real work is done. You understand? Real work is done. A real poem is written. A real short story is written, or a short novel is written like Maidanam by Chalam. A real poem is written by Tagore like Where the Mind is Without Fear. A real discovery is made by C.V. Raman about how light reflects and refracts on the sea and Raman effect in the sky. And he got a Nobel Prize for that. A real work is done by B.S. Chandrasekhar. It's called Chandrasekhar Limit. The real work is done by Kalpana Chawla, who from Punjab understood astrophysics, the depth of and the concepts of it. You understand? The real change comes from NCERT books. You read the books carefully. They're beautifully written. They're written by scientists. All the NCERT books of science were written by Narlikar, who was అందరికీ ఓపెన్హైమర్ తెలుసు, who was a friend of Oppenheimer, all level. So let's come to the third way. There is something called values. There is something called knowledge. There is something called real spirituality. There is something called depth. It is not done by Sadgurus. It is not done by RGVs or Rajmoulis. You understand? It's not done by these people who are saying, పవరే కదా, మనీయే కదా. కాదు, పవర్ కాదు. మనకు కూడా తెలుసు అది. గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు. అది మనకు తెలుసు. చాలా గొప్పది అది. వందే మాత్రం పాడుతాం ప్రతి స్కూల్లో. చాలా గొప్పది. అలా పాడాలి. జనగణమన అధినాయకుడు. అందుకే కదా మోదీ గెలుస్తున్నారు. ఆ సెంటిమెంట్స్ మాట్లాడుతున్నారు. అంటే మంచితనాన్ని కూడా మార్కెటింగ్ చేసేస్తున్నారు ఇప్పుడు.
మంచితనాన్ని కూడా అది కూడా సినికల్గా చెప్తా అంతే కదా. అండ్ ఇట్స్ మోస్ట్ ఎవిడెంట్ ఇన్ బీహార్ ఎలక్షన్స్. ప్రశాంత్ కిషోర్ ఏదో వాళ్ళు తెలిసినట్టు వాడికి ఏదో ట్రై చేశాడు, దానికి పాప ట్రై చేసిన వదలలేదు. మూర్ఖుడు గెలవటం రాదు అంటే గెలిపే. బట్ వాడు గెలిచాడు బికాస్ హీ స్టుడ్ బై వాల్యూస్. అలా అయితే మన రాముడు ఏం గెలిచాడు, కృష్ణుడు ఏం గెలిచాడు. అర్థమవుతా మీకు? అర్థం అట్లా మళ్ళీ రామాయణం జరుగుతుంది, మళ్ళీ బాబర్ జరుగుతుంది. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పీచ్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ నాట్ టెలింగ్ సంథింగ్ వెరీ గ్రేట్, బట్ ఐ యామ్ సేయింగ్ సంథింగ్ వెరీ గ్రేట్. అండ్ ద రీజన్ ఈజ్, ఆ రీజన్ చాలా సింపుల్ రీజన్. మీరు షాక్ అవుతారు. ఆ రీజన్ ఏంటి? నేను ఆ బుక్ చదివా. నేను ఎన్సీఆర్ బుక్ జాగ్రత్తగా చదివా. ఎందుకు చదివా? నాకు మంచి గురువులు ఉన్నారు కాబట్టి. రియలీ మంచి గురువులు ఉన్నారు కాబట్టి నేను చదివా. గురువుల మాట వినాలి. ఎవరైనా మంచి మాట చెప్తే వినాలి. ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు కరప్షన్ రాంగ్ కదా, వినండి. రాంగ్ కదా, కరప్షన్ రాంగ్ సార్, కరప్షన్ రాంగ్. హిందూ ముస్లిం డివైడ్ రాంగ్. అసలు రిలీజియన్ మాకు తెలియదు. మీరు చదివారా ఉపనిషత్? మీరు చదివారా భగవద్గీత? వాళ్ళు ఏదో చెప్తారు, మీరు భగవద్గీత గురించి వినకండి, మీరు భగవద్గీత చదవండి. నిజంగా మీరు ఎవరి గురించి వినకండి. ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీరు చదవండి స్టెప్. అంతేకాదు దాన్ని మెటీరియల్గా చేసేసి మార్క్స్ తెప్పించేసి ఐటీ ర్యాంక్ చెప్పేసి ఐటీ ఫౌండేషన్లో లాంగ్వేజ్ తీసేస్తున్నారు స్కూల్ నుంచి. అది కరెక్టా? తెలుగులో రజాడు రాస్తున్నాడు. అది అసలు మొత్తం కూడా తెలియదు. నేను ఇక్కడ పుట్టలా, నేను నాకు తెలుగు చాలా ఇష్టం. రాజుడు, రజాడు, దే నాట్ ఏబుల్ టు రియలీ. ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఫర్ 25 years. ఐఎమ్ సీయింగ్ ద డీజనరేషన్. యూ అండర్స్టాండ్? అండ్ చాలా గొప్పదేం కాదు అది. యూ మైట్ స్టార్ట్ 100 schools, యూ మైట్ స్టార్ట్ schools ఆల్ ఓవర్ ఇండియా. ఇట్ ఈస్ జస్ట్ షీప్, జస్ట్ స్టూపిడ్ పీపుల్. మా టైంలో కూడా అలాగే ఉంది, కానీ ఇంత దిగజారలేదు. ఎంతో కొంత ఫ్యాకల్టీ కూడా నాకు గుర్తు, నా ఇంగ్లీష్ టీచర్ చక్కగా చెప్పేవారు పోయం. ఈ టు లవ్ ద పోయం. ఇప్పుడు అలా కాదు, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అమ్మో ఈసారి మనకి టాప్ ర్యాంక్ రావాలి. దిగజారటం ఇది. ఇంకా పిల్లలకి క్లాస్లో కూర్చొని ఏమింటారు, అందుకే సెల్ ఫోన్ చూస్తుంటారు. అది మనకు నచ్చదు. తర్వాత వాళ్ళు రిచ్ కిడ్స్ అయితే రేసింగ్ చేస్తూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. అది మనకు నచ్చదు. ఇవన్నీ అందరూ తెలుసు. బట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెరీ సీరియస్లీ ఈజ్ దట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్, and yet they think it is okay to be cynical. No, I'm saying no to that, because somebody has to say. I am decided that I will say. I have decided 10 years back that I will say. I will speak the truth about education. I'll speak the truth about values. Ever edanukunna, this is not correct. What is not correct is not correct. Somebody has to say it, so I'm saying. And one day, I'm sure, people like Prashant Kishore, people like me, I say today proudly, people like me, I'll speak the truth. నాకేం భయం లేదు. నేను భగత్ సింగ్తో ఇన్స్పైర్ అయిన పర్సన్. నాకు భయం లేదు. ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? దట్ ఈస్ అవర్ ఇండియన్ కోర్ వాల్యూస్. భయం లేని జీవితం. వెర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై. నేను హెడ్ లోవర్ చేయను, నేను ఫియర్ పెట్టుకోను. ఈ గొర్రెల జీవితం నాకు వద్దు. అండ్ ఐ విల్ నాట్ అలౌ ఎనీబడి టు డూ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవిల్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ విల్ స్పీక్ మై వాయిస్. థ్యాంక్ యూ.